కపుల్స్ మధ్యలో చాలా స్పేస్ వచ్చేస్తుంది. అంటే ఒకటే ఇంట్లో ఉంటున్నా కూడా విడివిడిగా ఉంటున్నారనే అనుకోవాలి. మాట్లాడుకోరు, ఒకవేళ మాట్లాడుకున్నా కూడా ఏదో ఆ పూటకి అవసరానికి ఏదో వస్తువు ఇవ్వమనో అట్లా అయిపోతుంది. కానీ ప్రేమ అనేది తగ్గిపోతుంది, వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆ స్పేస్ అనేది పెరిగిపోకుండా ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇదే జరుగుతుంది. చాలా ఫ్యామిలీస్లో బయటకు చూడటానికి వాళ్ళని మించిన ఫ్యామిలీ లేదు. వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఉంటే ఫస్ట్ వీళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టు కనిపిస్తారు. లేదు అంటే వాళ్ళు స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నట్టుగా కనిపిస్తాయి ఫొటోస్లో. అవును, అంటే ఓన్లీ సోషల్ మీడియా కోసం అట్లా అంతే సొసైటీ వరకే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, సో కానీ ఒక్కసారి ఇంట్లోకి ఎంటర్ అయ్యాక, లోపలికి వెళ్ళాక ఎవరు స్పేస్ వాళ్ళది, ఎవరు రూమ్ వాళ్ళది. వాళ్ళు కూడా అంటే ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటేనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదో అవసరం ఉంది అప్పుడు మాత్రమే మాట్లాడతాను. లేదు అంటే తనకేదో అవసరం ఉంది అప్పుడే మాట్లాడాలి. లేదు అంటే పిల్లలు మెయిన్ ఎందుకు వీళ్ళు కలిసి ఉంటున్నారు అంటే మెయిన్ రీజన్ చెప్పేది ఫస్ట్ పిల్లల కోసమే మేము కలిసి ఉంటున్నాం. అవును, నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది చెప్పిన మాట. ఎగ్జాక్ట్లీ, నా ఫ్రెండ్స్లో కూడా. సో నేను చాలా ఈ మధ్య కాలంలో షాక్ అవుతుంది ఏంటి అంటే ఫొటోస్ చూస్తే బాగానే ఉన్నారు కదా, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో అంతా అట్లా పెడుతున్నారు కదా అని అంటే అది ఇంకా తప్పక ఆ అమ్మాయి అడుగుతుంది కాబట్టి నేను చేస్తున్నాను, అతను అడుగుతున్నాడు కాబట్టి నేను ఫోటోలు దిగుతున్నాను అని చెప్తున్నాను. కానీ వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ లేదు, ఒకరికొకరు నీకేం ఇష్టం అని కూడా వాళ్ళకి తెలియదు. అయ్యో అసలు ఇష్టం ఎక్కడి వరకు ఉంది శ్రావ్య? ఇప్పుడు నువ్వు ఒక రూమ్లో ఉంటావు, తను ఒక రూమ్లో ఉంటాడు. సో ఎలా తెలుస్తుంది? అసలు మాట్లాడటానికి ఇష్టపడరు ఫస్ట్ థింగ్ వీళ్ళు. ఓకే, అండ్ ఇంకొకటి ఒక ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒక హాస్టల్లో ఉన్నట్టు రూమ్మేట్స్ లానే ఉంటారు. అవును, అసలు ఇద్దరు కలిసి వండుకోవటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. సో ఏదో వండారా పెట్టారా, ఎవరికి నచ్చినప్పుడు వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు, ఇలానే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఏదో ఒక మాట అన్నా కూడా చిన్న నెగిటివ్ అనాలి అని కాదు అక్కడ. ఓకే, సో సడన్గా అన్నా కూడా ఎప్పుడెప్పుడు అంటారా అన్నట్టు చూస్తున్నట్టుగా ఆ నెగిటివ్ ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని మాత్రమే భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చూస్తారు. ఆ చిన్న దాని నుండి అలా 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 కాన్వర్జేషన్ పెరిగిపోయి ఆ గొడవ పెద్దగా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ ఒక 10 మంచి పనులు చేసినా వాళ్ళకి అవి కనిపించట్లేదు ఈ రోజుల్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి. ఓకే, ఓన్లీ ఏదైతే తప్పు ఉందో అవి ఒక్కటే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నిజంగానే పేరెంట్స్ కూడా చాలా భయంగా ఉంది. అవును, ఎలా అంటే మొన్న రీసెంట్గా ఒక మ్యామ్ మాట్లాడారు నాతో, పెద్ద ఆమె చెప్తున్నారు అనమాట మాటల్లో, సునీత నాకు చాలా ఈ మధ్య ఎలా అనిపిస్తుంది అంటే నిజంగానే ఈ మధ్య పెళ్ళిళ్ళు అవుతుంటే కూడా 1 year అవగానే అమ్మాయ 1 year అయ్యింది వీళ్ళు కలిసి ఉన్నారు అని అనిపిస్తుంది. రైట్, అవునా కాదా? అవునవును, ఈవెన్ అంటే ఫోటోగ్రాఫర్స్ కూడా భయపడుతున్నారు, వాళ్ళకి మనీ పేమెంట్ చేసేసేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే 6 నెలల లోపలే వాళ్ళు విడిపోతారు, 2 నెలల లోపలే విడిపోతారో తెలియదు, మేము విడిపోయిన దానికి మేమెందుకు పేమెంట్ చేయాలని చెప్పి ఎగ్గొడుతున్నారు. ఇది చాలా పెద్ద కంప్లైంట్ అసలు, ఎంత మంది దగ్గర విన్నాను. సో అలాంటిది అంటే నిజంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ థింగ్, పెళ్ళి అంటేనే అబ్బాయి ఒక ఫ్యామిలీ నుండి వస్తాడు, అమ్మాయి ఒక ఫ్యామిలీ నుండి వస్తుంది. ఓకే, సో తను పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు, తిను పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు. డెఫినెట్గా వాళ్ళిద్దరూ కలిసి ఒక్క ఇంట్లో ఉండాలంటే డెఫినెట్గా అడ్జస్ట్ అవ్వాలా వద్దా? అవ్వాలి కదా, అది తప్పేమీ కాదు. ఒకసారి ఒకరైతే ఇంకోసారి ఇంకొకరు అవుతారు, అదేం తప్పు కాదు. అంటే నేనే అడ్జస్ట్ అవ్వాలా, అసలు అడ్జస్ట్ అవ్వడం అంటే ఏంటో అదేదో పెద్ద నేరం కింద, లేదు అంటే అదొక ప్రెస్టేజియస్ థింగ్ కింద అలా అనుకుంటున్నారు అందరూ. కానీ కాదు, అడ్జస్ట్ అవ్వకుండా అసలు ఫ్యామిలీలో ఉండగలమా? లేదు. ఈవెన్ సొంత ఇల్లే అనుకుందాం, అమ్మ నాన్న నువ్వు తమ్ముడో లేదు అంటే నేను అన్నయ్య అట్లా ఉన్నాం అనుకుందాం. సో అప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వమా మన అమ్మ వాళ్ళతో? అవుతాం కదా. అలాంటప్పుడు నీ గురించి వచ్చిన లైఫ్ పార్ట్నర్ గురించి ఎందుకు అడ్జస్ట్ అవ్వరు? ఎందుకు ఆలోచించరు?
కొంతమంది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు అసలు ఆ లవ్ ఎంతవరకు అంటే ఒక టైం వరకే ఉంటుంది. అప్పటి వరకు ఎంత ప్రేమ, ఫ్యామిలీని ఎదిరించి కూడా పెళ్లి చేసుకుంటారు. ఓకే, కానీ ఇంత చేసి కూడా ఆ తర్వాత వాళ్ళే విడిపోతారు. అవును, అప్పుడు నిజంగా పేరెంట్స్కి ఎంత బాధగా ఉంటుంది, అవునా కాదా? అవును. పెళ్ళయ్యాక కూడా ఏ పేరెంట్స్ అయినా ఏమనుకుంటారు, వీళ్ళు హ్యాపీగా పోన్లే, హ్యాపీగా ఉండాలి, ఉంటే చాలు. హ్యాపీగా ఉన్నారు, పోన్లే నచ్చిన అమ్మాయినో నచ్చిన అబ్బాయినో చేసుకున్నారు అనుకుంటారు. మళ్ళీ వీళ్ళే కాల్ చేసి మాకు సెట్ అవ్వట్లేదు, మేము విడిపోతామంటే అది ఎంత పెయిన్ఫుల్ కదా. అవును. అవి కూడా చెప్పడానికి చాలా చిన్న చిన్న పాయింట్స్లా అనిపిస్తాయి. అంటే అఫ్కోర్స్ నేను అలా అని అందరి వల్ల ఉంటాయి అన్నాను, కానీ చాలా వరకు వీళ్ళు అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. ఓకే, మెయిన్ రీజన్ అడ్జస్ట్మెంట్. సో నేనే ఈగో అనేది చాలా అసలు ఈగో ఎందుకు ఉండాలి అంటాను నేను. చాలా వరకు నేను అడుగుతూ ఉంటా, ఇప్పుడు దానివల్ల 1% ఏమైనా లాభం ఉందా? ఓకే, తప్పు అయింది ఒకరి వలన, ఇట్స్ ఓకే అని చెప్పి నువ్వు కొంచెం కామ్గా ఉండు. ఒకరు తగ్గితే తప్పే ఉంది ఒక విషయంలో, రెండోసారి వాళ్ళు తగ్గాలి. నేను ఎప్పుడు ఒక్కరే తగ్గమని అని చెప్పను. ఎస్. అండ్ ఇంకొకటి, మీ ప్రేమని చెప్పండి ఇది ప్రతిసారి చెప్పడమే. లాస్ట్ టైం కూడా ఇదే కాబోలు చెప్పినట్టున్నాను, ఎక్స్ప్రెస్ చేయండి అని. సో నిజంగానే ఈ రోజుల్లో వస్తున్న మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. తప్పేమీ లేదు, అడ్జస్ట్ అవ్వడంలో తప్పేం లేదు. అదేమీ మనల్ని కిందకేమీ దించదు. ఎస్. ఇంకా మనం అడ్జస్ట్ అవుతున్నామని ఎదుటి వాళ్ళకి తెలిస్తే మన వాల్యూ పెరుగుతుంది. ఖచ్చితంగా. అండ్ సారీ చెప్పండి. సారీ చెప్పాలంటే అదేంటో పెద్ద నామోషి వాళ్ళకి. సారీ ఎందుకు చెప్పరు? థ్యాంక్స్ అయితే 10 సార్లు చెప్తాం కదా, ఒక్క సారీ చెప్పడానికి ఎందుకు నచ్చదు చాలా మందికి కదా. ఆ సారీ చెప్పడం వల్ల ఏమైంది? ఇప్పుడు నిజంగా తప్పు, మన కిరీటం ఏం పడిపోదు. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడంలో ఏం తప్పు లేదు శ్రావ్య. సో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి, తప్పు ఉంటే సారీ చెప్పడం నేర్చుకోండి, మంచి చేస్తే థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. నా వైఫ్కి నేను థ్యాంక్స్ చెప్పడం ఏంటి కాదు, వైఫ్ హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పడం ఏంటి కాదు. డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి, బయట వాళ్ళందరికీ చెప్తున్నాం కదా, అదేం తప్పు కాదు, థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ బేసిక్స్. లవ్ యూ చెప్పండి, తప్పేం లేదు. మీ వైఫ్కే కదా చెప్తున్నారు, లేదంటే మీ హస్బెండ్కే కదా చెప్తున్నారు. అలా మనం ప్రేమ చెప్పినప్పుడే తెలుస్తుంది, అప్పుడే ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.